హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. మీ రాకేష్. ఈరోజు శ్రీ అరబిందో భవన్స్ జూనియర్ కాలేజీ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మోసాలకు సంబంధించిన విషయంలో మనతో మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు చంద్రకాంత్ ఉన్నారు. అంటే అరబిందో ఈ జూనియర్ కాలేజ్ ఏదైతే సైనిక్పూర్లో ఉందో ఆ సైనిక్పూర్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్ల పేరుతో నిజానికి అక్కడ ఉన్నటువంటి రూల్ ప్రకారంగా ఎవరైతే 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ఎక్కువ అంటే 60% కన్నా పైన మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. అందులో ఎవరు ముందుగా వచ్చి అప్లై చేసుకుంటారో వాళ్ళు అందులో జూనియర్ కాలేజీలో చదువుకోవడానికి అర్హులుగా ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా అది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రూల్ ప్రకారంగా విద్యార్థులకు అడ్మిషన్ చేయాల్సినటువంటి అరబిందో జూనియర్ కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో భవన్స్ కాలేజ్ వాళ్ళు విద్యార్థుల ద్వారా ఒక్కొక్కరికి అడ్మిషన్ ఫీజు కింద 500 రూపాయలు కట్టించుకొని అంటే నిజానికి ఒకవేళ 100 సీట్లు ఉండేదంటే 100 సీట్లకు సంబంధించిన విషయంలో 100 మంది విద్యార్థుల దగ్గర ఉంటే వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ 10th మెమో చూసి 10th మార్కులు చూసి ఎస్ వీళ్ళు మన రూల్ ప్రకారంగా ఇన్ని మార్కుల కన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళని తీసుకోవచ్చు అని. అది వాళ్ళకి 60% పైన 70% ఉన్నా 80% ఉన్నా 90% ఉన్నా ఎంత ఉన్నా వచ్చినటువంటి వాళ్ళని అడ్మిషన్ తీసుకొని వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వాల్సినటువంటి ప్రాసెస్లో అడ్మిషన్లు కొనసాగుతున్నటువంటి కాలేజీ భవన్స్ కాలేజ్. కానీ ఈరోజు అదే భవన్స్ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే ఈ విద్యార్థులు ఎవరైతే అడ్మిషన్ కోసం వస్తున్నటువంటి విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేసేటువంటి ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకున్నారు. ఆ డబ్బులు చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ ఈరోజు షేరి ప్రవీణ్ రెడ్డి అనే ఒక విద్యార్థి నుండి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ షేరి ప్రవీణ్ రెడ్డి సన్ ఆఫ్ మహానంద, అప్లికేషన్ నెంబర్ D0093, రిజిస్ట్రేషన్ నెంబర్ 972, గ్రూప్ సిఈసి 26వ తారీఖు నాడు మే నెల 25వ తారీఖు నాడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది వాళ్ళకి ఎంతమంది విద్యార్థులకు సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయో అంతమందిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వాలనేది వాళ్ళ రూల్స్. కానీ ఈరోజు వీళ్ళు ఏం చేసిరు అని అంటే ఈ ప్రవీణ్ రెడ్డి లాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భవన్స్ కాలేజీలో మాకు సీట్ కావాలని ఆశపడేటువంటి విద్యార్థులు ఎవరైతే వాళ్ళందరి దగ్గర నుండి 500 రూపాయల చొప్పున వసూలు చేసుకుని కొన్ని వందల మంది దగ్గర, అది మన దృష్టికి వచ్చినటువంటి ప్రకారం అయితే 100 మంది అని మనం అనుకుంటున్నా, అది 1000 మంది 2000 మంది కూడా తెలియదు. ఇట్లా అడ్మిషన్ల పేరుతోని రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతోని 500-1000 రూపాయలు వసూలు చేసి విద్యార్థులందరికీ ఈ రిసిప్ట్లు చేతిలో పెట్టి మేము మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పి ఇప్పుడు తీరా మనం అక్కడికి వెళ్ళి అడిగేటువంటి ప్రయత్నం చేసేది అంటే భవన్స్ కాలేజ్ లోపల రానికపోవడం, సార్ లేడు, ప్రిన్సిపాల్ సార్ లేడు, కరస్పాండెంట్ లేడు, ఇంకో ఆయన లేడు అని చెప్పేసి 4 సాకులు చెప్పడము, ఉదయం పోతే సాయంత్రం దాకా ఖాళీగా ఉంచడము, ఇవన్నీ చేసి లాస్ట్కి ఆ అడ్మిషన్లు క్లోజ్ అయినాయండి. ఇప్పుడు మా దగ్గర అడ్మిషన్లు ఏమని చెప్పిన పరిస్థితి భవన్స్ కాలేజీలో జరుగుతాం. ఇది అంటే ఏం జరిగింది ఏంది అనేది చెప్పడం కోసం ప్రవీణ్ రెడ్డి అంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తి చంద్రకాంత్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. అన్న మీరు చెప్పండి, అసలు కాలేజీలో ఉన్నటువంటి రూల్ ప్రకారం మీరు వైస్ ప్రిన్సిపాల్తో మాట్లాడారు కదా, వైస్ ప్రిన్సిపాల్ ఏం చెప్పాడు అడ్మిషన్ ఎందుకు రాలేదు అనే విషయంలో? వైస్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే వైస్ ప్రిన్సిపల్ ఏమన్నాడంటే ఫేజ్ల వైజ్గా, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వైజ్గా ఇట్లా తీసుకుంటామని చెప్పిండు. తర్వాత తీరా అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరైతే పేరెంట్ 60% మార్కులతోని 60% ఎబో ఎన్ని ఉన్నా కానీ పేరెంట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి సీట్ ఇస్తే సరిపోతుంది అనేది చెప్పిండ్రు అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తే. వైస్ ప్రిన్సిపల్ మాత్రం అట్లా చెప్పలేదు. వైస్ ప్రిన్సిపల్ ఏమంటుండు, ఆ పేజ్ వైజ్గా ఫస్ట్ సెకండ్ ఇట్లా ఇస్తాము, సెలెక్ట్ చేసుకొని మార్కులు చూడాలి అది ఇది అని అన్నారు. కానీ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తే మాత్రం 60% ఎబో ఉంటే చాలు అని చెప్పారు. ఇప్పుడు మార్క్స్ చూసుకొని ఫేజ్ల ప్రకారం ఇవ్వడం అనేది వాళ్ళ దాంట్లో లేదంటున్నారు కదా. ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ ఎందుకు మరి మార్కులు చూసుకొని ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో తీసుకొని తక్కువ మార్కులు వచ్చిన సెకండ్ ఫేజ్లో ఇస్తామని ఎట్లా అంటున్నాడు ఆయన? అదే తెలియదు. అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు మాత్రం చాలా క్లారిటీగా చెప్పారు, 60% ఎబో ఉన్న ఏ స్టూడెంట్ అయినా, మార్క్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని కాదు కానీ ఏ స్టూడెంట్ అయినా కానీ తీసుకోవచ్చు అనేది వాళ్ళది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వాళ్ళ రూల్. అయితే ఈ అబ్బాయికి 70% మార్కులు ఉన్నాయి, 70% మార్కులు ఉన్నాయి. అయినా సరే ఇతనికి ఇవన్నీ ఇచ్చేసి మీరు చెప్పిన విధంగా ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఈ అబ్బాయికి లేట్ చేస్తున్నారు, సీటే లేదంటున్నారు ఇప్పుడు సిఈసిలో. అంటే ఎన్ని రోజులు అవుతుంది మీరు కాలేజ్ 26 రిజిస్ట్రేషన్ కట్టినారు తర్వాత ఎప్పుడు వేరు మళ్ళీ ఆ కాలేజ్? 3 డేస్కి వెళ్ళినాం. 3 డేస్కి వెళ్ళారు. 3 డేస్కి వెళ్ళిన తర్వాతనే అడ్మిషన్ లేవంటున్నారా? మరి రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు కట్టించుకున్నారంటే ఏమంటున్నారు? అదే చెప్పట్లేదు, మేము మార్కుల వైజ్గా సెలెక్ట్ చేస్తాం, దీనికన్నా టాప్ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇందులో స్పోర్ట్స్ వాళ్ళు వస్తారు, ఎంతో మేధావులు వస్తారు, ఇది ఇవ్వం మీకు ఆ సీట్లు అయిపోయినాయి అని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. ఓకే అన్న, అంటే నిజానికి ఈరోజు మేధావుల పేరుతోనే అంటే ఎక్కువ 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మేధావులు, లేదంటే ఇంకా స్పోర్ట్స్ కోటా ఉన్నది ఆ కోటా ఉన్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి భవన్స్ కాలేజ్ వాళ్ళు మేము ఏమడుతున్నాం అంటే మీకు మేధావులకు సంబంధించిన విషయంలో కోటా ఉంటే మేధావుల కోటా కూడా పెట్టుకోండి.
ఇన్ని మార్కులు వచ్చిన వాళ్ళని అందులో నింపేయడానికి ప్రయత్నం చేయండి. లేదు అని అంటే మేము అడుగుతున్నాం ఈరోజు అరవిందో కాలేజ్, ఇప్పుడు ఆ భవన్స్ శ్రీ అరవిందో పేరుతో ఉన్నటువంటి కాలేజీ వాళ్ళకి మీ రూల్స్ ఏంటి, మీరు అడ్మిషన్ తీసుకునేటువంటి రూల్స్ ఏంటి, ఏ రూల్ ప్రకారం ఈ విద్యార్థిని మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకోవడం జరిగింది. ఒకవేళ మీ రూల్ ప్రకారంగా మేధావులకే సీట్లు ఇచ్చిట్టు, లేదంటే స్పోర్ట్స్ కోటాలనో, లేదంటే ఆర్మీ కోటాలనో, ఇంకా పోలీస్ కోటాలనో, లేదంటే ఎమ్మెల్యే ఎంపీల కోటాలనో మీకు కూడా ఆర్టీసీలో సీట్లు కేటాయించినట్టుగా మీరు కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విద్యార్థుల దగ్గర ఉండి, మీ కాలేజీలో అడ్మిషన్ కావాలని వస్తున్నటువంటి విద్యార్థుల దగ్గర ఉండి 500 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుని ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారు? ఇట్లా మీరు ఎన్ని వందల మంది దగ్గర ఫీజులు వసూలు చేసి వాళ్ళందరికీ సీట్లు వెళ్ళిపోండి అని చెప్పేసి, అంటే వీళ్ళు ఇక్కడ సీట్ వస్తాయి కావచ్చు అని చెప్పేసి వేరే కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా వాటిని క్యాన్సిల్ చేసుకొని మేము భవన్స్లో చదువుతాం అని చెప్పేసి ఆశలతో వాళ్ళు ఉండేది ఉంటే వాళ్ళ జీవితాలని ఈరోజు మీరు ఆగం చేసినట్టు కాదా? ఈరోజు మీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, ఇంతకుముందు చదువుకున్నటువంటి విద్యార్థుల్ని కూడా మేము అడిగితే లేదన్నా ఎన్ని శాతం ఉన్నాయని కాదు, 60% ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ అడ్మిషన్లు ఇస్తారన్నా, అట్లా ఏముండదు అని చెప్పేసి పాత విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు. ఇంతకుముందు చదివినటువంటి విద్యార్థులే క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మేము అడుగుతున్నామని చెప్పేసి, ఈరోజు ఈ విద్యార్థి తరఫున, ఈ ప్రవీణ్ రెడ్డి తరఫున మేము అడుగుతున్నామని చెప్పేసి మీరు కావాలని కొత్త రూల్స్ ఉన్నాయి, కొత్త రూల్స్ ప్రకారంగా ఇట్లా పెడతాము, అట్లా పెడతాము, ఎక్కువ మార్కులు వచ్చిన తీసుకున్న తర్వాత తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి తెలియకని కాదు. ఇప్పుడు ప్రశ్నించడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు వాళ్ళు తప్పించుకోవడం కోసం కొత్త డ్రామాలు చెప్తున్నారు. అంటే విద్యార్థికి ఏదో ఒకటి చెప్పేది అంటే వాడు వెళ్ళిపోతాడు ఇక్కడ నుండి, ఏ లొల్లి ఉండదు అనే కోణంలో మీరు ప్రవర్తిస్తున్న తీరు ఏదైతుందో దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ వాళ్ళకి కానీ మిగతా ఇంటర్మీడియట్ బోర్డు కానీ మీరు తప్పకుండా ఇది కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. మీరు ఇప్పటికైనా ప్రవీణ్ రెడ్డి విషయంలో కానీ మిగతా విద్యార్థులకు సంబంధించిన విషయంలో కానీ మీరు వసూలు చేసినటువంటి 500 ఫీజు దేనికోసం వసూలు చేసిరు, ఏ రూల్ ప్రకారం వసూలు చేసిరు? ఇంటర్మీడియట్ బోర్డు రూల్స్ ప్రకారంగా మీరు రిజిస్ట్రేషన్ల పేరుతోనే 500 రూపాయలు వసూలు చేసుకున్నటువంటి రూల్ మీకు ఉందా? ఉండేది ఉంటే ఆ రూల్ ఎక్కడ ఉందో మాకు చూపించండి. ఇట్లా మీరు ఎన్ని వందల మంది విద్యార్థుల దగ్గర మీరు డబ్బులు వసూలు చేసి సీట్లు ఇవ్వని చెప్పేసి పిల్లలను టైంకి అడ్మిషన్లు అయిపోయే టైంకి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యి, అంటే అడ్మిషన్ లేదు, ఇక్కడ సీట్ లేదు అని చెప్తే ఇప్పుడు వేరే కాలేజీలో పోతే వేరే కాలేజీలలో కూడా సీట్లు లేనటువంటి పరిస్థితిలో, హైదరాబాద్ నగరంలో సీట్లు లేకపోతే మళ్ళీ అవుటర్స్కి వెళ్ళి, అంటే మొత్తం అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో లేదంటే సిటీ బయట ఉన్నటువంటి కాలేజీలోకి వెళ్ళి చదవాల్సినటువంటి పరిస్థితిని ఈరోజు విద్యార్థులకు మీరు తీసుకొస్తున్నారు. ఇవన్నీ చట్టరీత్యా నేరమే. మీరు విద్యార్థులకు సంబంధించిన విషయంలో ఈరోజు వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోవడము తప్పు, మీ దగ్గర అడ్మిషన్లు ఉన్నాయని చెప్పేసి వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఆ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం తప్పు. ఈరోజు మీరు చెబుతున్నటువంటి రూల్ ఏదైతుందో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ప్రకారం మేము మేధావులు తీసుకుంటాం, మేము స్పోర్ట్స్ కోటాలు తీసుకున్న తర్వాత మిగిలిన సీట్లు మీకు ఇస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి మాటలు కూడా పూర్తిగా తప్పిదాలు. మీరు ఇలాగే చేస్తూ పోతే తప్పకుండా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము వెనకాడేది లేదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కూడా తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యాశాఖను కానీ లేదంటే ఇంటర్మీడియట్ బోర్డును కానీ కలిసేటువంటి అవకాశం కూడా ఉన్నది. మీరు ప్రవీణ్ రెడ్డి విషయంలో ఏం చెప్పదలుచుకుంటారో మీరు చెప్పకపోతే తప్పకుండా రానున్న రోజుల్లో భవన్స్ జూనియర్ కాలేజ్ అవుతుందో దాంట్లో జరుగుతున్నటువంటి అన్ని అవకతవకల మీద, విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో మీరు చేస్తున్న అన్ని అవకతవకల మీద మేము తప్పకుండా కంప్లైంట్ చేస్తాము. మీ విద్యార్థులు, మీ దగ్గర చదువుతున్న విద్యార్థులు, సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలామంది విద్యార్థులు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మేము సంప్రదించి అక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని మీడియా ద్వారా బయట తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి విద్యార్థులను ఇలా రిజిస్ట్రేషన్ల పేరుతో మీరు డబ్బులు మీరు తీసుకున్నటువంటి 500 రూపాయల కోసం కాదు ఇదంతా లొల్లి. మీరు 500 రూపాయలు తీసుకోవడం ద్వారా నాకు అడ్మిషన్ వస్తుంది అనే భ్రమలో వాడు వేరే కాలేజీలో జాయిన్ అవ్వకుండా ఇంటికాడ కూర్చున్నాడు. ఇట్లాంటి విద్యార్థులు 100లో ఉన్నారు. వీళ్ళందరినీ మోసం చేసినటువంటి భవన్స్ జూనియర్ కాలేజ్ వాళ్ళు తప్పకుండా విద్యార్థులకు న్యాయం చేయకపోతే మాత్రం మీ అందరికీ చట్టపరమైన చర్యలు తీసుకున్నానికి మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని మేము తెలియజేస్తాను. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా దీని మీద మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మీరు తప్పించుకునేటువంటి విధానంలో చెప్పినటువంటి ఆన్సర్లు కూడా వాళ్ళకి నచ్చలేదు. రేపటి రోజున ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతోనే మీ కాలేజ్ దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఇప్పటికైనా స్పందించి మీరు ఆ ప్రవీణ్ రెడ్డి విషయంలో ఆ తల్లిదండ్రులతో మాట్లాడి ఇట్లాంటి విద్యార్థుల దగ్గర మీరు ఎంతమంది దగ్గర ఫీజులు వసూలిలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేటువంటి పని ముందు పెట్టుకోకపోతే మాత్రం మీ సంగతి ఏందో చూస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.